సర్వముహూర్తములు, హోరెలు, సౌమ్యములు అన్నీ నా ప్రదక్షిణ గావించే వారికి శుభప్రదములగును. ప్రదక్షిణ అను పదంలో ప్రా అనగా పాపమును శక్తివంతంగా పోగొట్టున్నది, దా అనగా కోరికలు తీర్చినది, క్షి అనగా కర్మలు నశింపచేయునది, నా అక్షరము ముక్తిని ప్రసాదించేది అని అర్థం. దుర్బలురు, కృషించిన శరీరం కలవారు నాకు ప్రదక్షిణ చేయుటచే సమస్త పాపం నుంచి విముక్తులవుతారు. మరియు అది 3 లోకములకు ప్రదక్షిణ చేసిన దాంతో సమానం. లోకపాలకులు, దిక్పాలకులు, కారణేశ్వర్లు నన్ను ప్రదక్షిణ చేసి వారి వారి పదముల్లో సుస్థిరులైనారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో నేను కూడా గణములతోనూ, దేవతలతోనూ, ఋషి సమూహాలతోనూ నా స్వరూపమే అయిన అరుణగిరికి ప్రదక్షిణ చేస్తాను. సామాన్యులకు అటువంటి ప్రదక్షిణం దుర్లభం. కొంతకాలమునకు పర్వతరాజపుత్రి అయిన పార్వతి